ఇవన్నీ విలేజెస్లో మేము చెత్త సేకరణ చేస్తున్నాము. గత 7-8 సంవత్సరాలుగా మేము చెత్త సేకరణ చేస్తుంటే కొన్ని రోజుల నుంచి వేరే ప్రైవేట్ వెహికల్స్ అనేవి వాళ్ళతో మాట్లాడుకొని కుంభక్కయ్యి లంచాలకు లొంగి సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు న్యాయం చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుకొని మాకు తెలియకుండా మాకు సంబంధించిన విలేజెస్లో బయట ఉన్న బయట ఉన్న కమర్షియల్ హోటల్స్ అయితే కానీ కంపెనీస్ కానీ అందులోనే వీళ్ళు ప్రైవేట్గా వెహికల్స్ అనేవి పెట్టి వాళ్ళు చేసుకుంటున్నారు అన్నమాట. అందుకు మాకు ఇలా న్యాయం జరగాలని మేము మేడం దగ్గరికి వచ్చి ఒక లెటర్ ఇచ్చాము. మేడం మాకు సపోర్ట్ చేసింది. రేపటి నాడు ఫోన్ చేసి కమిషనర్ సార్కి అనేది నేను ఫోన్ చేసి మాట్లాడతాను, మీ గురించి నేను న్యాయం చేస్తాను చెప్పింది. అందుకు ఇందులో మీడియా మిత్రులు కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకు మా విలేజెస్కి సంబంధించిన పక్కనున్న ఏరియా మా విలేజెస్కి సంబంధించిన కమర్షియల్ హోటల్స్ అయితే కంపెనీస్ అయితే ఉన్నాయి. మా విలేజ్కి మాకే ఒప్ప చెప్పాలి. బయట నుంచి వచ్చే వాళ్ళు చేసుకొని వాళ్ళు పైన చేసుకొని వెళ్ళిపోతే మేము అందులో గలీజ్ అనేది ఏదైతే ఉందో అది ఎంత గలీజ్ ఉందో విలేజెస్లో మీకు కష్టపడి చేస్తాం కాబట్టి ఫలితం డబ్బులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి మాకు సంబంధించిన విలేజ్ ఉన్న మా ఎటువంటి అయితే కంపెనీలు కానీ హోటల్స్ మాకే అప్పగించాలి. అదే మేము కోరుతున్నాం. బయట వాళ్ళు ఇలాంటి వాళ్ళు రావడానికి వీలు లేదు. అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి విలేజ్ మీరే చేసుకుంటారు. అందుబాటులో ఉన్న విలేజ్ మీరు పని చేసుకునే విలేజెస్లో ఉన్న సంబంధించిన ఏవైతే కమర్షియల్స్ ఉంటాయో మాకే అప్పగించాలి. అది మాకు ఆ న్యాయం మాకు జరగాలి. ఇక్కడ దాకా వచ్చాం. మీ పేరు? సూర్య. మీ పేరు? గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాం సార్. నెలకి ఇంటింటికి 6 రూపాయలు లెక్క మేము పనిచేస్తున్నాం సార్. ఇక్కడ మా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి మాకు అప్పుడే లెటర్ సార్. ఇప్పుడు ఎక్కడో జొమాటో కంపెనీ అని చెప్పేసి మా ఏరియాలో పడ్డది సార్. అంటే మా బయట నుంచి వెళ్ళి మన అలవాళ్ళ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళతో లంచాలు ఇచ్చి మాట్లాడుకొని మమ్మల్ని రానికుండా కంపెనీలోకి రానికుండా చేస్తున్నారు సార్. అదే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి మేడం, మీకు ఎలాంటి న్యాయం కావాలని? మా కలెక్టర్ మేడం వెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే ఎలాంటి న్యాయం కావాలని చెప్పండి. కంపెనీ అనేది ఏదైతే ఉందో ఆ కంపెనీకి మేమే వెళ్ళాలి. బయట మా ఏరియాకి రావాలి. అది మంచిగా కానీ చెడే కానీ మేమే తీసుకుంటాం. బయటకి నుంచి ఇవ్వవద్దు. మా ఏదేంటంటే బయటలో వచ్చి మాకు వచ్చి లొల్లి కొట్లాట అవుతుంది. అట్లా కాకుండా ఏందనేది ఏ విలేజ్లో తీసుకుంటున్నారో ఆ విలేజ్లో సొంతంగా ఉండాలంటే అట్లానే మాకు సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. నువ్వు మాట్లాడమ్మా. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నాను. బయట నుంచి ఎవరో వచ్చి మమ్మల్ని మీరు కొట్టద్దు, మీరు రావద్దు అని మా కొట్టి మమ్మల్ని రానియకుండా వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని వెళ్ళిపోండి అని సార్ ఇంతో అంత మాట్లాడుకొని వాళ్ళు మమ్మల్ని రానియకుండా చేస్తారు. ఏదైనా మీరే సాయం చేస్తారని మేము ముందుకు వచ్చి కమిషనర్ సార్ ప్రతి ఒక్కరు మాకు సాయం చేయాలని అడుగుతున్నాం.